జ్యోతిష్యం శాస్త్రమా కాదా? జ్యోతిష్యం అనగానే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం ఏమేమి జరుగుతాయో, ఏమేమి జరిగినాయో, జరగబోతాయో చెప్పడం సాధ్యమే అని చెప్పే శాస్త్రం అది. ఖగోళ శాస్త్రం వేరు, జ్యోతిష్ శాస్త్రం వేరు, రెండొకటి కాదు. ఆ రెంటి మధ్య కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. శాస్త్రము అనగానే ఇది నిరూపణకు నిలుస్తుంది అని అర్థం. ఈ అర్థంలో జ్యోతిష్యం శాస్త్రమా కాదా అనేది పరిశీలిద్దాం. జ్యోతిష్యం శాస్త్రము నిక్కచ్చిగా నిరూపించగలం అనేవాళ్ళు ఉన్నారు. అది శాస్త్రం కాదు, కేవలం మూఢనమ్మకం అనేవాళ్ళు ఉన్నారు. శతాబ్దాల నుంచి ఈ సమస్య జరుగుతూనే ఉంది. జ్యోతిషాన్ని శాస్త్రమని నిరూపించగలిగితే బహుమతులు ఇస్తామని ఏటీ కోవూరు గారు, ఈయన శ్రీలంకలో హేతువాది, జేమ్స్ ర్యాండీ, ఈయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హేతువాది, జన విజ్ఞాన వేదిక 2 రాష్ట్రాల్లోనూ ఇంకా 2-3 ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నటువంటి వేదిక ఇది. ఈ 3 సంస్థలు ఆల్రెడీ ప్రకటించున్నాయి. ఇవన్నీ కలిపితే 6 కోట్ల రూపాయల దాకా ఈ ప్రకటన విలువ ఉన్నది. 2 సంవత్సరాల క్రితం నిజామాబాదులో జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి కార్యకర్తల సమావేశంలో ఈ బహుమతుల విషయం ప్రకటించాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది. దీని మీద 2 జ్యోతిష్య పండితులు జ్యోతిష్యం సత్యమని నిరూపిస్తామని డాక్టర్ బ్రహ్మారెడ్డికి ఫోన్ చేశారు. జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి సంస్థల తరఫున ఈ 2 సంస్థలు ఐక్యమిత్ర మండలిలో భాగస్వామ్య సంస్థలు. ఈ సంస్థల తరఫున డాక్టర్ బ్రహ్మారెడ్డి, పుట్టా సురేంద్రబాబు గారు ఈ ప్రతిపాదనకు స్పందించారు. వేదికను ఏర్పాటు చేసుకొని నిరూపించడం అనే దానికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించుకుందామని 29/7/2018 తేదీన విజయవాడ దగ్గర సమావేశమయ్యారు. పరిశీలకులుగా 10 మంది పాల్గొన్నారు. ఈ చర్చ పర్యవసానంగా వచ్చిన నిర్ణయాలు ఏంటంటే, జ్యోతిష్ పండితులు పూర్ణమోహన్ గారు, ఈయన గుంటూరు వారు, శశిమౌళి గారు, వీరు పాల్గొన్న వారు, వీళ్ళిద్దరూ ప్రతిపాదకులుగా పాల్గొన్నారు. సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదికల తరఫున పుట్టా సురేంద్రబాబు గారు పృచ్ఛకులుగా, అంటే ప్రశ్నించేవారిగా పాల్గొన్నారు. ఆ పండితులు వారి ఇష్టం ఇచ్చిన జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకోవచ్చు, ఫలానా పుస్తకాన్ని ఆధారం చేసుకోండి అని చెప్పని వీళ్ళు వాదించరు. వారికి ఇష్టమైన రీతుల్లో లెక్కలు కట్టుకోవచ్చు. ఈ రెండింటినీ ప్రస్తుతం పరీక్షకు స్వీకరించం. జ్యోతిషాన్ని లెక్క వేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనేదే పరీక్షకు స్వీకరించాలి. వారి జ్యోతిషం ద్వారా ప్రతిపాదించిన ఫలితాలని వాస్తవంతో సరిపోతాయో లేవో పరీక్షించి చూడాలి. ఇది ఆ రోజు చర్చలో తేలింది. 15 నుంచి 20 మంది వ్యక్తుల వివరాలు, మన పెళ్ళి, ఉద్యోగము, పిల్లలు, జీవితంలో ముఖ్య ఘట్టాలు, ప్రమాదాలు మొదలగినవి దాదాపు 15 అంశాలను ఎంపిక చేస్తారు. ఈ వ్యక్తులు పుట్టిన ప్రదేశం, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, ఈ 3ంటిని సురేంద్రబాబు గారు ఇవ్వాలి. వీటి ఆధారంగా, ఎందుకంటే మించేమి ఇవ్వక్కర్లేదండి, పుట్టిన ప్రదేశము, తేదీ, సమయం, ఈ 3 ఇవ్వాలి. వీటి ఆధారంగా జ్యోతిష్ పండితులు ఇద్దరూ జ్యోతిషాన్ని లెక్కగట్టి ఫలితాలు నిర్ణయిస్తారు. ఆ అంశాలన్నింటి మీద ఈ వ్యక్తులతో వివరాలు సేకరించి సురేంద్రబాబు గారు సీల్డ్ కవర్లు ఉంచుతారు. తగిన సమయం తీసుకొని ఆ వ్యక్తుల గురించి జ్యోతిష్యం లెక్కేసిన ఫలితాలు జ్యోతిష్ పండితులు తీసుకురావాలి. యాదృచ్ఛికంగా జరిగిన ఫలితాలు, సంభావ్యత నియమంలో పడే ఫలితాలు స్వీకరించబడవో. కార్యకారణత కలిగినవి స్వీకరిస్తేనే నిరూపించబడినట్టు లెక్క అని చెప్పని అనుకున్నారు. అప్పుడు జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి వారు ఓడిపోతే తాము ప్రకటించిన బహుమతులు జ్యోతిష్ పండితులకు అందజేయటం చేస్తారు. ఏటీ కోవూరు గారు, జేమ్స్ ర్యాండీ వారి సంస్థల్ని సంప్రదించి వారు కోరితే మరోసారి వీళ్ళు నిరూపించి వారు ఇస్తామన్న బహుమతులను కూడా ఈ పండితులకు ఇప్పించడానికి కృషి చేస్తారు. అప్పుడు అందరూ ఒకే పక్షం కాబట్టి అందరూ కలిసే ప్రయత్నం చేస్తాం. జ్యోతిషం శాస్త్రమా కాదనే చర్చను లైవ్గా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలిస్తారు. పరీక్షకు స్వీకరించిన వ్యక్తులను కూడా అవసరమైతే ప్రవేశపెట్టి పరీక్ష కోసం రాయని అంశాల మీద కూడా పండితులు భవిష్యత్తు చెప్పడానికి ఉత్సాహం చూపితే ఏర్పాట్లు చేస్తారు. భాషా నియమాలు, వాద నియమాలు, నిర్ధారణ నియమాలు అనుసరించే మొత్తం కార్యక్రమం నడుస్తుంది.
భాషను దుబారుగా వాడడం కానీ, వ్యక్తులను కించపరచడం కానీ మొత్తం కార్యక్రమంలో జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలి. దీని మీద మరింత లోతుగా చర్చించి ఇరుపక్షాలు అంగీకరించి పై అంశాలతో అగ్రిమెంట్ రాసుకోవడానికి వీలుగా 26/8/2018 విజయవాడలోని కానూరులో గల నాగార్జున హాస్పిటల్లోని నర్సింగ్ కాలేజ్ మీటింగ్ హాల్లో సమావేశం ఉదయం 10 గంటలకు మొదలవుతుందని నిర్ణయించుకొని లేచారు. జ్యోతిష్ పండితులు ఇంకా ఎవరన్నా ఈ సత్యాన్వేషణ చర్చలో పాల్గొనడానికి ఇష్టపడితే వారిని దాదాపు 10 మందిని పిలుస్తామని పూర్ణమోహన్ గారు, శశిమౌళి గారు అన్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలితో పాటు రెండవ పక్షంలో చేరడానికి సిద్ధమైన సంస్థలు లేక వ్యక్తులు కూడా చేరవచ్చు. వీళ్ళను 10-20 మంది 26/8/18 చేరే అవకాశం ఉన్నది. 26/8/18 అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత జ్యోతిష్ పండితులు జన్మదినము, సమయము, ప్రదేశ వివరాలు అందించబడతాయి. ఒక నెలలోపు వాళ్ళు జ్యోతిష్ ఫలితాలు సిద్ధం చేస్తారు. ఏదైనా ఒక ఛానల్ని సిద్ధం చేసుకున్నాక అక్కడ పరీక్ష జరుగుతుంది. జరిగేది వాద పరీక్ష కాబట్టి రెండు వైపులా ఎంతమందినైనా, ఎన్ని సంస్థలనైనా సంప్రదించుకోవచ్చు, తమ తమ సమూహాలలో చేర్చుకోవచ్చు. అయితే ఇరువైపులా ప్రతిపాదకులు కానీ, ప్రశ్నించేవారు కానీ ఒకరో ఇద్దరు ఉంటారు. మిగిలిన వాళ్ళు పరిశీలకులుగా మాత్రమే ఉంటారు. వేదికను ఏర్పాటు చేసిన వారు ఏ సమూహంలోనూ చేరకూడదు. జ్యోతిషుల పక్షం వారు ఫలితాలను ప్రకటిస్తారు. సీల్డ్ కవర్లలోని ఆయా వ్యక్తుల వాస్తవ వివరాలతో పోల్చి చూసి ఫలితాలను ప్రకటించి ఏ పక్షం నెగ్గింది ప్రకటిస్తారు. తేలిన విషయాన్ని ఇరుపక్షాలు స్వీకరిస్తాయి. ఆ తేలిన విషయం సమాజం ఉపయోగించుకోవడానికి కానీ ఏం చేయాలో నిర్ణయించాలో ఉమ్మడిగా ప్రకటిస్తారు. సత్య స్థాపన కోసం జరిగే ఈ పెద్ద ప్రయత్నానికి రెండు వైపులా ఉత్సాహం ఉన్నవారు చేరమని మనవి. జ్యోతిషం శాస్త్రమని నిరూపించవచ్చు అనేవారిలో చేరదలుచుకున్న వాళ్ళు కానీ, పరీక్షించే స్థానంలో ఉండదలుచుకున్న వాళ్ళు కానీ, ఈ రెండు వైపులా ఉన్న పూర్ణమోహన్ గారు, శశిమౌళి గారు, పుట్టా సురేంద్రబాబు గారు, టీవీ రావు గారు, ఈ నలుగురికి వాళ్ళకి అందజేయచ్చు. వాళ్ళ నంబర్లు కూడా మేము ప్రకటించాం. సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక ఈ రెండు సంస్థలు ప్రధానమైన బాధ్యత తీసుకున్నాయి. వీరితో పాటు హేతువాద సంఘం తరఫున నారిన వెంకట సుబ్బయ్య, మానవ వికాస్ వేదిక తరఫున సాంబశివరావు గారు కూడా చర్చలో పాల్గొన్నారు. జ్యోతిష్యం శాస్త్రమని నిరూపించబడితే జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి వైపు ఉన్నవారు ఇది అశాస్త్రీయమనే వాదనని పూర్తిగా వదిలేసుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేయడానికి పూనుకుంటారు. జ్యోతిష్యం అశాస్త్రీయమని కానీ ప్రూవ్ అయితే శశిమౌళి గారు, పూర్ణమోహన్ గారు ఇక ముందు జ్యోతిష్యం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో వచ్చి పాల్గొంటారు. ఈ నిర్ణయం కూడా ఇప్పుడు చేసుకున్నాం. విజయవాడలో జరిగిన చర్చ ఆధారంగా ఒప్పంద పత్రాన్ని ఒకదాన్ని తయారు చేశాం. 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒప్పంద పత్రం టైప్ చేయబడింది. జ్యోతిషం శాస్త్రీయమైనదా కాదా అన్న విషయంపై అది శాస్త్రీయమైనదే అంటున్నా, అది శాస్త్రీయమైనది కాదు అని అంటున్న రెండు పక్షాలు ఆ విషయంపై నిజ నిర్ధారణకు సిద్ధపడి వ్రాసుకున్న నియమ నిబంధనలతో కూడిన ఒప్పంద పత్రము. నేపథ్యము: ఈ నిజ నిర్ధారణ వేదిక ఆవిర్భావానికి కారణమైన పూర్వరంగాన్ని గురించి ప్రస్తావించుకోవడం సందర్భోచితం. ఫలిత జ్యోతిష శాస్త్రం శాస్త్రీయమైనదా కాదా అన్న అంశంపై 100 ఏళ్లుగా వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని గమనిస్తున్న వాళ్ళందరికీ ఈ నిజం తెలిసి ఉన్నదే. జ్యోతిషాన్ని సైన్స్ అనేవాళ్ళు, అది సైన్స్ కాదు సూడో సైన్స్ అనేవాళ్ళు 100 సార్లు చర్చా వేదికలపై సమావేశం అవుతూనో ఎవరి వేదికలపై వాళ్ళు తమదే సరైన వాదాన్ని ప్రకటించుకుని వస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వ్యాసాలు, పుస్తకాలు రాసేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక భాగమైతే ఈ క్రమానికి అంతటికీ ఒక కీలకమైన మలుపన్నదగ్గ విధంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన ఇద్దరు జేమ్స్ ర్యాండీ, ఏటీ కోవర్లు జ్యోతిష్యాన్ని శాస్త్రీయమైన రుజువు చేసిన వారికి ఇంత బహుమతి ఇవ్వగలమంటూ విడివిడిగా 2 ప్రకటనలు చేశారు. దీన్ని ఆసరా చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని అభ్యుదయ సంస్థలు జ్యోతిషం శాస్త్రీయమని నిరూపించగల వారు ఉంటే అందుకు సిద్ధపడమని ప్రకటించాయి. అందులో సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదికలు కూడా ఉన్నాయి. ఆ కోవకు చెందిన ప్రకటనలు రాత రూపంలో రుజువు కావాలంటే అందుబాటులోనే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో జన విజ్ఞాన వేదిక బాధ్యుల నుంచి పై బహుమతిని
వివరాలను తెలుపుతూ జ్యోతిష్యం శాస్త్రీయమైనది అని అంటున్న వాళ్ళు అది నిరూపించి పెద్ద మొత్తంలో ఉన్న బహుమతి తీసుకోవచ్చు కదా అన్న ప్రకటన వెలువడింది. అది జరిగి చాలా కాలమైనా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా దాన్ని గమనించిన ఇరువురు జ్యోతిష్ శాస్త్రవేత్తలు నీలం పూర్ణమోహన్ గారు గుంటూరు, ఖమ్మంపాటి శశిమౌళి పాలకొల్లు గారు జ్యోతిష శాస్త్రమైందని మేము నిరూపిస్తామంటూ జేవీవి ప్రధాన బాధ్యులైన డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి 22/6/2018 ఫోన్ చేసి తెలియజేశారు. ఆ విషయాన్ని బ్రహ్మారెడ్డి గారు వెంటనే సురేంద్రబాబు గారికి తెలియజేసి పై జ్యోతిష పండితులతో మాట్లాడి కార్యక్రమాన్ని ఖరారు చేయమని చెప్పారు. సత్యాన్వేషణ మండలి ముఖ్యులలో ఒకరైన పుట్టా సురేంద్రబాబు అనే నేను వారిరువురితో సంప్రదించి జూలై 29న మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి వైద్యశాల ప్రాంగణంలో సమావేశమవుతాం నిర్ణయించాం. జూలై 29న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అంతిమంగా కింది తీర్మానాలు జరిగాయి. ఒప్పందం రాసుకోవడానికి ఆగస్టు 26న విజయవాడ నాగార్జున హాస్పిటల్ దగ్గర కలుద్దాం. అంశాలు నియమ నిబంధనలు ఖరారు చేసుకుందాం. 15-20 మంది యొక్క జనన కాలాల వివరాలతో జాబితాను తీసుకుంటాం. ఎంపిక చేసిన వ్యక్తుల జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాల వివరాలని ముందుగానే సేకరించి వాటి రహస్యంగా భద్రపరచాలి. అనంతరం జ్యోతిష్ శాస్త్ర పండితులు జాబితాలోని వారి జాతకాలను వ్రాసుకొని నిజ నిర్ధారణ సమావేశ వేదిక దగ్గరికి రావాలి. జరిగిన వివరాలున్న జాబితాలోని అంశాలకు జరుగుతాయని పండితులు రాసిన జాతక రూపంలోని జాబితాలోని అంశాలు సరిపోతే జ్యోతిషం శాస్త్రీయమైనదిగా రుజువైందని మేము ప్రకటించాలి. మేమంటే రుజువు చేయండి అని అడిగిన ప్రతిపక్షం వారమని అర్థం. 2 జాబితాల్లోని వివరాలు సరిపోకపోతే జ్యోతిషం పక్షం పాల్గొన్న వారు జ్యోతిషం శాస్త్రీయం కాదని రుజువైందని ప్రకటించాలి. ఇవి ఆ రోజు నిర్ణయాలు. 26/8/2018 నాడు సమావేశంలో జ్యోతిష్ శాస్త్రం పక్షాన నీలం పూర్ణమోహన్ గారు, ఖమ్మంపాటి శశిమౌళి గారులతో పాటు మరో 4 సమావేశంలో పాల్గొన్నారు. ప్రశ్నించి పరిశీలించే జ్యోతిషం శాస్త్రీయమైనది కాదనే పక్షంలో జన విజ్ఞాన వేదిక నుండి బ్రహ్మారెడ్డి గారు, సత్యాన్వేషణ మండలి నుంచి పుట్టా సురేంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘం నుంచి నార్ని వెంకట సుబ్బయ్య గారు, మానవ వికాస వేదిక నుండి బి సాంబశివరావు గారు ప్రాతినిధ్యం వహించగా ఆ సంస్థల బాధ్యులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సమావేశంలో జరిగిన చర్చోపచర్చల పర్యవసానంగా తీసుకున్న నిర్ణయాలను జతపరుస్తూ ఒప్పంద పత్రాన్ని తయారు చేయవలసిందిగా సభ నన్ను కోరింది. నన్ను అంటే సురేంద్రబాబుని. 26/8/2018 నాడు నాగార్జున హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలు కలిసి చేసుకున్న నిర్ణయాల ఒప్పంద పత్రం ఈ కింది విధంగా ఉన్నది. 19 మంది వ్యక్తుల జనన తేదీ, పుట్టిన సమయము, ప్రదేశముల వివరాలతో సహా జ్యోతిష్ శాస్త్ర పండితులకు అందజేశాము. జ్యోతిష్ శాస్త్రం సిద్ధాంతము, గణితము, ఫలితమని 3 భాగాలుగా ఉంటుంది. అందులోని సిద్ధాంత, గణిత భాగాలను ఈ నిజ నిర్ధారణ వేదిక పరీక్షకు తీసుకోదు. కేవలం ఫలిత భాగాన్ని పరీక్షించడానికే పరిమితం అవుతుంది అనుకున్నాము. జనన కాలాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి జీవిత కాలంలో జరిగే ఘటనలను ముందుగా చెప్పగలగడం సాధ్యమా కాదా అన్నదే పరీక్షాంశము. సాధ్యమేనంటుంది జ్యోతిష్ శాస్త్రం. ఆధునిక ఖగోళ శాస్త్రాలలోని అంశాలను ఈ జ్యోతిష్ శాస్త్రాలతో ముడిపెట్టకూడదు. జాతకం చెప్పడమంతా ప్రాచీన జ్యోతిష శాస్త్రస్థ విషయాల ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. ఊహించి చెప్పడానికి వీలైనవి కానీ సాధారణ రూపాలుగా కానీ కాక ముందస్తుగా చెప్పే వివరాలన్నీ విశేష రూపాలుగా ఖచ్చితత్వంతో కూడినవి మాత్రమే ఉండాలి. ఎంపిక చేసుకున్న జాతకుల జీవితంలో వాస్తవంగా జరిగిన ముఖ్య ఘటనలను ముందుగా ఆ జాతకం నుండి సేకరించి వ్రాసి భద్రపరిచి ఉంచాలనుకోవడం జరిగింది. ఆయా జాతకుల జాతకాలని ద్వాదశ భావాలను అనుసరించి జ్యోతిష్ శాస్త్ర పక్షం వారు నిజ నిర్ధారణ సమావేశం నాటికి వ్రాతమూలంగా సిద్ధం చేసుకుని రావాలి. ఎంపిక చేసుకున్న జాతకులలో కొంతమందినైనా నిజ నిర్ధారణ వేదిక నాడు జ్యోతిష్ శాస్త్ర సమ్ముఖానికి తీసుకురావాలి. ఈ వేదిక అంటే ప్రయోగం గెలుపు ఓటముల దృష్టి నుండి కాక ఇరుపక్షాలు సత్యాన్వేషణ తత్పరతతో సత్యాన్ని ఆవిష్కరించాలన్న దృష్టితో నిర్వహించుకుంటున్నదేనని అనుకోవడం జరిగింది. జ్యోతిష్యం శాస్త్రీయమైనదా కాదా అన్నది నిర్ధారించుకోవడానికి ఎంపిక చేసుకున్న వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనల వివరాలతో జ్యోతిష్ శాస్త్రజ్ఞులు జ్యోతిష్యం రూపంలో పొందుపరిచిన సంఘటనల వివరాలు సరిపోతున్నాయా లేదా
సరిపోల్చి చూడడం అన్నదే విధానంగా ఇరుపక్షాలు అంగీకరించుకున్నాయి. ఈ రెండు జాబితాలు సరిగ్గా సరిపోతే జ్యోతిషం శాస్త్రీయమైనదేనని పరిశీలనల పక్షంలోని మేము అంగీకరించి ప్రకటించి ప్రచారం చేయాలి. అలా కాక జ్యోతిష్కులు రాసిన జాబితాలోని వివరాలు ఆయా వ్యక్తుల జీవితాలతో వాస్తవంగా జరిగిన ఘటనల వివరాలున్న జాబితాతో సరిపోకపోతే జ్యోతిష పక్షం వారు జ్యోతిషం శాస్త్రీయమైనది కాదని అంగీకరించి ప్రకటించి ప్రచారం చేయాలి. శాస్త్రీయమైనదేనని తేలిన పక్షంలో అంతర్జాతీయంగా ప్రకటించబడిన బహుమతి ధనాన్ని జ్యోతిష్ పండితులకు ఇప్పించే కృషిలో క్రియాశీల పాత్రను పరిశీలన పక్షం వారు నిర్వర్తించాలి. జూలై 29 నాటి సమావేశంలో ఆయుర్దాయాన్ని అంటే అష్టమ భావం అంటారు దాన్ని ప్రకటించము, మిగిలిన వివరాలు ప్రకటిస్తామన్నారు జ్యోతిష్ శాస్త్ర పక్షం వారు. ఆగస్టు 26 నాటి సమావేశంలో దాన్ని ఒకంత సవరించి ఆయుర్దాయము మరణం అన్న విషయాన్ని కూడా పరీక్షా వేదికకు అందించాలనుకోవడం జరిగింది. కారణం ఏంటంటే మేము అందించే వివరాలలో ఇచ్చినటువంటి 19 మంది వివరాలలో ఒకరిద్దరు మరణించి ఉన్నారు కాబట్టి ఆ ఒకరిద్దరు ఎవరో ఆ మరణించిన వాళ్ళు మరణించినారు అని చెప్పడానికి జ్యోతిష్యానికి అభ్యంతరం ఉండక్కర్లేదని అనుకున్నాము. జనన కాలాది వివరాలతో పాటు జాతకుని ప్రత్యక్షంగా చూడాల్సి ఉంటుందని జ్యోతిష్ శాస్త్ర పక్షంలో ఒకరు అనగా వ్యక్తిని చూశాక తమ భావాన్ని ముందస్తుగా చెప్పినట్టు కాదు గనక వ్యక్తులను చూపించే ముందే తమ భావస్థ విశేషాంశాలని వ్రాసి ఉంచాలనుకోవడం జరిగింది. ఆగస్టు 26 నాటి సమావేశంలో ప్రకరణకు వేరైన ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర విషయాలు కొన్ని చర్చకు వచ్చాయి. చాలాసేపు వాటి విషయమే సంభాషణ వాదోపవాదాలు జరిగాయి. జరగబోయే నిర్ధారణ వేదికలు మళ్ళా దోషం జరగకుండా ఉండేందుకు గాను ఆధునిక విజ్ఞాన శాస్త్ర అంశాలను ఎవరూ ప్రస్తావించకూడదని అనుకున్నాము. కావాలనుకుంటే వాటి విచారణకి మరో వేదిక ఏర్పాటు చేసుకుందాం. సత్యాన్వేషణ మండలి తరఫున పుట్టా సురేంద్రబాబు అని నేను దాన్ని ప్రకటించడం జరిగింది. ఇది వాది బల పరీక్ష కొరకు పెట్టుకున్న వేదిక కాదు, వాద బలం ఏపాటితో నిర్ధారించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నదే. కనుక ఈ సమాచారం అందిన వారిలో ఎవరు కానీ నేను జ్యోతిష్యాన్ని శాస్త్రీయమైనదని రుజువు చేస్తాననేవారు ఉంటే వారిని మేము నిర్ధారణకి సిద్ధంగా ఉండని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించడం కూడా జరిగింది. అంటే పూర్ణమోహన్ శశిమోహన్ గారే కాకుండా జ్యోతిష్యాన్ని శాస్త్రీయమైనదని నిరూపిస్తానని ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాసుకునే అంశాలు వర్తిస్తాయని మేము భావిస్తున్నాము. జ్యోతిష్ శాస్త్ర పక్షం వారు సూచించిన మేరకి 2018 డిసెంబర్ 16 నుంచి 20 లోపల నిజ నిర్ధారణ వేదిక ఏర్పాటు చేసుకుందాం నిర్ణయించుకోవటమైనది. ముఖ్య గమనిక, ఈ నిజ నిర్ధారణ వేదికలో చర్చలకు వాదోపవాదాలకు ఏమాత్రం తావులేదు. రెండు పక్షాల నుంచి సిద్ధం చేసిన జాబితాల్లోంచి వివరాలు పరస్పరం సరిపోతున్నాయో లేదో చూడడం అన్నదే చేయాల్సిన పని అనుకున్నాము. ఇవే ఇరుపక్షాలు అంతిమంగా అంగీకరించిన అంశాల వివరాలు. మేము 19 మంది వివరాలు ఇచ్చినాం. వాళ్ళు పుట్టిన తేదీ ఇచ్చాం, పుట్టిన సమయం నిమిషాలతో సహా ఇచ్చాం, పుట్టిన ప్లేస్ కూడా ఇచ్చాం. ఆ వివరాలన్నీ అవతల పక్షం వారికి అందించారు. ఇదే పరిశీలక పక్షం తరఫున అందించిన జనన కాలాల జాబితా, ఆయుర్దాయం, మరణకాలం, మరణ కారణం, శరీర రూపురేఖ విలాసాలు చెప్పాలి. వాళ్ళు జాతకం స్త్రీదా పురుషునిదా నపుంసకునిదా చెప్పాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు వారి స్థితిగతులు ఏంటో చెప్పాలి. ఆరోగ్యము, రోగాలు, అంగవైకల్యం అనే వాటి విశేష రూపాలు చెప్పాలి. విద్య ఉందా లేదా, ఏ విద్య, ఎంత స్థాయి విద్య చెప్పాలి. బతుకుదెరు ఉద్యోగమా, వ్యాపారమా, సేవక రంగమా చెప్పాలి. వివాహం ఎప్పుడు జరిగింది, ఎన్ని పెళ్ళిళ్ళు, వైధవ్యం ప్రాప్తించిందా, భార్య చనిపోయిందా చెప్పాలి. సంతానం, తానెన్నో సంతానం, తనకెందరు సంతానం, సంతానంలో స్త్రీ పురుష క్రమం, గర్భస్రావాలు ఉన్నాయా, శిశుమరణాలు ఉన్నాయా చెప్పాలి. సంపద స్వార్జితమా, పిత్రార్జితమా, తల్లి వైపు నుంచా, తండ్రి వైపు నుంచా, దరిద్రుడా, ధనవంతుడా, ఏ పాటి చెప్పాలి. స్వభావం, వ్యక్తిత్వం దుబారా స్వభావమా, లోభమా, పొదుపు, ధైర్యాలు, కోపము, శాంతము వగైరాలు చెప్పాలి. శత్రుమిత్ర సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్పాలి. వాళ్ళు శీలవంతుల, శీలరహితుల, లైంగికేతర విషయాల్లో ఎలా ఉన్నారని చెప్పాలి. ముగింపులో ఇందులో పొందుపరిచిన అంశాలన్నింటినీ ఇరుపక్షాల వారు అంగీకరించి
ఈ జ్యోతిషం శాస్త్రీయమైనదా కాదా అన్న నిజ నిర్ధారణ వేదికలో పాల్గొని తేలిన అంశాలను అంగీకరించి ప్రకటించి ప్రచారం చేయాలని ఒప్పందం చేసుకోవడమైనది. ఇది మా సమ్మతి. జ్యోతిష్ శాస్త్ర పక్షంలో శశిమౌళి గారు, పూర్ణమోహన్ గారు సంతకాలు చేయాల్సి ఉన్నది. పరిశీలక పక్షంలో ఉన్న డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, సురేంద్రబాబు గారు ఆల్రెడీ సంతకాలు చేశారు. కానీ జ్యోతిష్ శాస్త్ర పక్షం వారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళు సంతకాలు చేయడానికి రావడం లేదు. వాళ్ళు ఫోన్ ఎత్తుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇందు మూలంగా నేను ప్రకటిస్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా ఈ ఒప్పంద పత్రం మీద వాళ్ళు సంతకాలు చేసి ఆ పరీక్షకి వాళ్ళు సిద్ధం కండి అని నేను కోరుతున్నా. వారు కాకుండా మరెవరైనా సరే ఈ పరీక్షకి సిద్ధమైతే ఈ ఒప్పంద పత్రాన్ని వాళ్ళకి మేము కాపీ పంపించగలము. ఈ ఒప్పంద పత్రాన్ని చూసి వాళ్ళు అంగీకరించి మేము జ్యోతిషం శాస్త్రమే అని నిరూపిస్తామంటే వాళ్ళు ముందుకు రమ్మంటున్నాం. ఇక్కడ ఎటువంటి బల ప్రదర్శనలు కాదండి. జ్యోతిషం శాస్త్రమని నిరూపించబడితే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది శాస్త్ర సమ్మతం, శాస్త్రీయం కాదు, నిరూపణకు నిలబడదు అని కానీ నిరూపణ జరిగితే జ్యోతిషం ఇది శాస్త్రీయం కాదు అని వాళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. అంతేగాని టీవీల్లో కూర్చొని, స్టూడియోల్లో కూర్చొని నువ్వెంత అంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండడం ద్వారా ఈ సబ్జెక్టు తేలదు అని నిర్ణయించుకున్నందువల్లనే మేమందరము కూర్చొని ఈ రకమైన ఒప్పంద పత్రాన్ని తయారు చేసుకున్నాము.